హాయ్ ఫ్రెండ్స్. పెద్ద సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుతున్నారు. రకరకాల రివ్యూలు వస్తున్నాయి. వీటన్నిటినీ విశ్లేషిస్తే ఒకటి, పెద్ద ఒక మంచి కథ, ఒక స్పోర్ట్స్ డ్రామా అన్నది 100% కరెక్ట్. రామ్ చరణ్ అద్భుతంగా చేశాడు. అది ఎవరు చెప్పినా అదే మాట చెప్తారు. రామ్ చరణ్కి అవార్డులు వస్తాయి అన్నది హ్యాపీ టు సీ అండ్ హ్యాపీ టు హియర్. ఓకే, ఇంకా ఎటొచ్చి జాహ్నవి కపూర్ ఈ సినిమాలో అతిగా చేసింది, అతిగా ఇది కనిపించింది. ఆమె గ్లామర్ కోసమే ఆమెను పెట్టారు. ఓకే, హీరోయిన్లని గ్లామర్ కోసమే పెడతారని ఎవరైనా చెప్తారు. అసలు తెలుగు సినిమాలో కథకి ఇంపార్టెన్స్ ఉండదు, ఫస్ట్ పాయింట్. అలాంటిది చాన్నాళ్ళకి ఒక స్టార్ హీరో సినిమాలో ఒక స్టోరీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన సినిమా వచ్చిందంటే సంతోషం. ఇప్పుడు ఈ విషయాన్ని పక్కన పెడితే, ఇది ఎవరు మన బుచ్చిబాబు చాలా అమ్మాయిని చాలా ఇచ్చేసాడు, వచ్చేసాడు, ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసలు చండాలం చేశారు అని ఏదో మాట్లాడుతున్నారు. ఇప్పుడు సపోజ్ బుచ్చిబాబు గారి గురువు గారిని తీసుకున్నాం, సుకుమార్ గారిని. పుష్ప 2 అనే సినిమాలో ఆ శ్రీవల్లి క్యారెక్టర్ ఏంటి చెప్పండి? ఆవిడ ఒక భార్యనా లేకపోతే ఒక వేశ్యనా? అంటే ఇలాంటి మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, ఆవిడ ఈ మన పుష్ప వెళ్ళి వాళ్ళ సహచరులతో అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే హాల్లో ఈవిడ వెళ్ళి పట్టుకొచ్చేసి, అంటే ఒక భార్యకి అలాంటి చేష్టలు ఉండడం అన్నది మనం చాలా రేర్గా చూస్తాం. అసలు అదేం కల్చరో అదేంటో మనకు తెలీదు. అసలు భార్యాభర్తల అనుబంధానికి ఒక మంచి రెస్పెక్టబుల్ మనకు ఉంటుంది. అది ఎలాంటి వర్గంలో అయినా, అంటే లోయర్ క్లాస్ అయినా హయ్యర్ క్లాస్ అయినా, ఒక భార్యాభర్తలు అంటే ఒక రెస్పెక్టబుల్ రిలేషనే ఉంటుంది. అలాంటి రిలేషన్ని కూడా ఈ సుకుమార్ అనబడే ఈ మన బుచ్చిబాబు గారి గురువు గారు ఏం చేశారు? ఆవిడకి ఫీలింగ్స్ వస్తే పుష్పని సడన్గా రూమ్లోకి పట్టుకొని వెళ్ళి ఇచ్చేయడం. అదేమన్నా రెస్పెక్టబుల్గా అనిపించిందా? మరి ఆ రోజు అసలు ఎందుకు మాట్లాడుకోలేదు ఇంతమంది? అంటే రామ్ చరణ్ గారి సినిమా అయితే ఒక లెక్క, అల్లు అర్జున్ సినిమా అయితే ఒక లెక్క. అదే కదా అర్థం. అక్కడ హీరోయిన్ అలా చేశారు. ఆవిడకి ఫీలింగ్స్ వస్తే ఇంకంతే. అది రాత్రైనా పగలైనా సమూహంలో ఉన్న ఆవిడ ఆ హీరోని ఎత్తుకెళ్ళి ఏమన్నా చేయగలదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆవిడేదో చీకట్లో ముద్దు పెట్టాడు, ఆవిడకి తెలియకుండా కొట్టు. స్టోరీ అండి అది. స్టోరీలాగా చూడకుండా ఇది చేసాడు. ఇప్పుడు అలా కాకుండా అసలు పెద్ద సినిమాలో ఈ ఎలిమెంట్స్ అన్నీ లేకుండా, అనగనగా ఒక కొండ కింద ఊరు, అనగనగా ఓ రైలు కావాలి, అనగనగా ఒకడు ఇచ్చేసాడు, ఆయన పేరు పెద్ది అని చెప్పుకుంటూ పోతే అసలు ఎవరైనా చూసేవాళ్ళ? అది పక్కా ఒక స్పోర్ట్స్ డాక్యుమెంటరీ అవుతుంది. ఆ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ అయ్యేదాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయి అసలు ఎవరు చూసేవాళ్ళు? ఒక్క షో అన్న ఆడేది? అది ఒక్క షో కూడా ఆడదు. ఏమీ లేకుండా షెడ్కి వెళ్తుంది సినిమా. అలాగా అన్ని కోట్లు 350 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక హీరో కానీ అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటారు. అన్ని ఎలిమెంట్స్లా ఉండేలా చూసుకోవడానికి వీళ్ళు ఏదో పని కట్టుకొని శ్రీదేవి గారి అమ్మాయిని ఇలా చేయడం. ఇప్పుడు శ్రీదేవి గారి అమ్మాయిని గ్లామర్గా చూపిస్తారు. అసలు శ్రీదేవి అంటేనే ఒక గ్లామర్ క్వీన్. ఆవిడ ఎన్ని రకాల పాత్రలు చేశారు, ఎంత అద్భుతంగా చేశారు, ఎంత గ్లామర్ పండించారు. అలాంటి వాళ్ళ అమ్మాయిని పట్టుకొని వచ్చి ఇలా చేశారంటే ఈవిడ్ని కూడా గ్లామర్గానే కదా చూపించారు. అక్కడేమి మరీ బూతులు ఇలా చేయలేదు కదా. ఏ డైరెక్టర్ అయినా, ఏ హీరోయిన్కైనా, ఏ హీరోకైనా స్టోరీకి తగ్గట్టు అందులో ఉన్న ఎలిమెంట్స్ని బట్టి రాసుకుంటూ వెళ్తారు. అదొక పాయింట్. అలా కాకుండా ఆవిడని ఏదో అన్యాయం చేసాడు, ఆవిడే ఈ సినిమాకి పట్టిన శని, పట్టిన ఇది, ఆవిడే ఒక మరక. అసలు సపోజ్ మనం ఒక అన్నం పెట్టుకుంటామండి, అన్నం ఒకటే తింటామా?
అన్నంలోకి ఏం కావాలి మనకి? ఒక పప్పు, పచ్చడి, కూర, పెరుగు, రసం, సాంబారు ఇన్ని కావాలి. పెద్దిగడి స్టోరీలో కూడా అంతే. అక్కడ పెద్దిగాడి ఆశయం అన్నది ఒకటే కాదు. అక్కడ అన్ని ఎలిమెంట్స్ కావాలి. ఒక కామెడీ కావాలి, ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక రొమాన్స్ కావాలి, ఒక ఫైట్లు కావాలి, ఒక డ్యాన్సులు కావాలి. ఇప్పుడు అలా అనుకుంటే మరి పెద్ద డ్యాన్సులు ఎందుకు వేసాడు? రై రై రారా అంటూ అసలు ఎందుకు పాడాడు? అక్కడ ఐటమ్ సాంగ్ ఎందుకు చేశాడు? ఇవన్నీ అడగరే. హీరోయిన్ మాత్రం అడుగుతారు. ఆవిడని ఏదో వల్గర్గా చూపించారంట. అలాంటి వల్గారిటీ అసలు ఎక్కడ లేదా? మన సినిమాల్లో ఎక్కడ కనిపించలేదా ఇప్పటిదాకా? అర్జున్ రెడ్డిలో ఉంది ఏంటండి? అర్జున్ రెడ్డిలో ఒక ఆవిడని తీసుకుని వచ్చి కిచెన్ ప్లాట్ఫామ్ మీద పెట్టి ఆ హీరో గారు ఫస్ట్ సీన్స్లోనే స్టార్ట్ చేస్తాడు. అదెవరికి వల్గారిటీ అనిపించలేదు. ప్యాంట్లో ఇది ఐస్ గడ్డలు వేసుకుంటే వెళ్తాడు, అది వల్గారిటీ అనిపించలేదు. అదే డైరెక్టర్ తీసిన యానిమల్లో ఎంత భయానకమైన సీన్లు ఉంటాయి. అక్కడెవరు ప్రశ్నించరు. వల్గారిటీ అంటే బుచ్చిబాబే చేశాడు, వల్గారిటీ అంటే జాహ్నవి కపూరే చేసింది. ఆవిడేదో 2 మాటలు మాట్లాడిందంట, బూతు మాటలంట. ఏం మన సినిమాలలో అసలు ఎన్ని బూతులు లేవండి? ఎన్ని రకాలు లేవు? అన్ని మనం ఏమైనా భగవద్గీతలోని మాటలను ఏరుకొని సినిమా డైలాగులు రాసుకుంటున్నామా? మన పక్కనున్న జబర్దస్త్లో కానీ, శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ, ఇంకా మామూలు అక్కడ దాకెందుకు, ఒక షోస్, ఒక డ్యాన్స్ షో కానీ, లేకపోతే ఇంకో షో కానీ అక్కడ డబల్ మీనింగ్ అక్కడ దాకెందుకండి? డ్రామా జూనియర్స్ అనే దాంట్లో చిన్న పిల్లలతో బూతులు మాట్లాడిచ్చేస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్దలందరూ నవ్వుతున్నారు. అక్కడేమి అనిపించదండి? అక్కడేం రివ్యూలు రాసుకోమా? ఇక్కడ ఒకటే వస్తుందా మనకి? సినిమాని సినిమాలాగా చూడండి, అంతేగాని ఇక్కడ అది ఉంది, అక్కడ ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ గారు అద్భుతంగా యాక్ట్ చేశారు, దాని గురించి మాట్లాడండి. ఒక హీరో ఒకే సినిమాలో అన్ని వేరియేషన్స్ ఎక్కడన్నా చూపించాడా ఇవాళ దాకా? అలాంటిది ఏదో మన తమిళ్లో విక్రమ్ గారు అలాంటి మనుషులు చేస్తారు. అలా కాకుండా అతనంత ఇదిగా, అంత రా అండ్ రస్టిక్గా చేస్తే అది కనపడదు మనకి. మనకెంతసేపటికి ఒక బెంచ్ కారులో దిగి ఇలా ఒకడు కొట్టంగానే ఒక 50 మంది గాల్లోకి వెళ్ళిపోయి రకరకాలుగా చేస్తేనే మనం చూస్తాం. అదేమన్నాడు మాస్ ఎలిమెంట్స్. అంతేగాని మనకు స్టోరీ చెప్పడం మనకి ఎక్కదు. ఒక ఊళ్ళో ఒక అణగారిన వర్గం ఉంది, వాళ్ళకు ఒక ఐడెంటిటీ లేదు. ఇప్పుడు వాళ్ళకు ఒక రైలు కావాలి, ఇలాగ వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అని మనకు స్టోరీ చేస్తే అందులో స్టోరీయే ఉండదు అని చెప్పి అనుకుంటామా? ఒక మనిషి ఆ ఊరి కోసం ఏదన్నా చెయ్యాలని చెప్పి రైల్లోకి వెళ్తూ ఆయన కాలు ఆయనే చేసుకొని ఆ ఊరి కోసం అంతా చేసి, అంత కష్టపడి పారా ఒలింపిక్స్లో మెడల్ తెచ్చుకొని, అది కూడా పక్కన పెట్టి మా ఊరికి ఇది చెయ్యండి అని అడిగితే అది ఆ మెసేజ్ మీకు ఎక్కదా అండి? ఈ విమర్శించే వాళ్ళకి అది ఎక్కదా? ఎంతసేపటికి పోయింది. ఏం పోయింది చెప్పండి? ఇలా మాట్లాడుకుంటూ పోతే తెలుగు వాడు పరువే పోతుంది. ఇదే సినిమా ఏ తమిళ్లోనో, ఏ మలయాళంలోనో, ఏ హిందీలోనో వచ్చి ఉంటాయి. ఇలాంటి రివ్యూవర్లు అసలు ఏమని రాసేవాళ్ళు? ఇది ఒక అద్భుతం, ఇలాంటిది రాలేదు ఇప్పటిదాకా, దీనికి ఇక్కడ నేషనల్ ఆస్కారం ఉంది అని చెప్పి మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు రామ్ చరణ్ లాంటి మనిషి చేస్తేనేమో ఇది కాదు. అలాంటి స్టార్ హీరోకి అసలు ఏం అవసరం ఉందండి అంత ఇదిగా చేయడానికి? ఆయన కూడా 4 బెంచ్ కార్లలో వేసుకొని వచ్చి 2 హీరోయిన్లతో డ్యూయెట్లు పాడి అలాంటి కమర్షియల్ సినిమా తీసుకోవచ్చు కదా. ఎందుకు అంత కష్టపడాలి? 3-4 ఏళ్ళు ఎందుకు అదే ఇదిలో ఉండాలి? దానికోసం బాడీ పెంచాలి, దానికోసం క్రికెట్ ఆడాలి, దానికోసం ఇలా మళ్ళీ ఒక ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్ లాగా మారాలి. ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమాలు ఒక స్ఫూర్తి రాలేదా మనకి? ఒక స్పోర్ట్స్ కోసం, ఒక ఇది కోసం మనం మాట్లాడుకునే ఇది లేదా? అవి ఏం పట్టించుకోము మనం. ఇవన్నీ అసలు పున్నమి చంద్రుని చూడండి రా అంటే ఏదో జాహ్నవి కపూర్ మచ్చ ఉంది, ఇంకోటి ఉంది అని మాట్లాడితే, ఇప్పుడు జగపతి బాబు గారు చేశారు అప్పల్ సూరి క్యారెక్టర్. ఆయన ఇప్పటిదాకా అలాంటి క్యారెక్టర్ చేశాడా? ఇదే క్యారెక్టర్ అసలే మలయాళ పౌడనో ఏవన్నో కన్నడ ఉన్నో తీసుకొచ్చి పెడితే
అబ్బబ్బా అమోఘం సూపరు సెన్సేషను వీళ్ళకి అది గ్యారెంటీ ఇది గ్యారెంటీ అంటారు. ఎక్కడ గ్యారెంటీ అంటే మన జగపతి బాబు చేస్తే పలుసూరి క్యారెక్టర్ చేస్తే ఎక్కదు మనకి, అదే ఇంకోళ్ళు వచ్చి చేస్తే ఎక్కుతుంది. ఏమండి కళ్ళు పెట్టుకొని చూడండి కాస్త, అంతేగాని ఏదో మనం మనకి తెలుగు సినిమా అంటే చిన్న చూపు ఇలాంటి వద్దు మనకి. సినిమాని సినిమాలో చూద్దాం, హిట్ని హిట్ అని ఒప్పుకుందాం. డెఫినెట్గా పెద్ద సినిమా ఒక సక్సెస్, డెఫినెట్గా అది రికార్డులు క్రియేట్ చేస్తుంది. అందరం చూద్దాం. బాయ్.